టైంకి రాబోతులేక ఎందుకంటే డైరెక్షన్ అంటే ఇంకా రకరకాల అన్నీ కలిపితే డైరెక్షన్ అండి. అదేలే. అంటే మీరు ఇది చాలా ఇది చాలా పెద్ద శిఖరాన్ని ఎత్తుకున్నట్టండి. అన్ని సార్లు అలా అనకండి సార్ భయమేస్తుంది. భయమెందుకు? అవును. మీరన్నీ న్యాచురల్‌గా డెలివరీ చేసేసారు. సినిమా రిజల్ట్ అన్నది న్యాచురల్ అది. రిజల్ట్ నేను చెప్తున్నాను. కెమెరా ఫేసింగ్‌లో నేను చెప్తున్నా. ఎపిక్ బ్లాక్ బస్టర్ అయ్యో! థ్యాంక్ యూ సార్. ఈ ఫిల్మ్. థ్యాంక్ యూ. ఇప్పుడే బ్రహ్మానందం గారు మాట్లాడి నాతోని, నేను బయట కూర్చొని మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అరగంట మాట్లాడి, యాక్టింగ్‌తోనే పోటీ పడ్డాడు రామ్ చరణ్. ఒంగోలు గిత్త ఎన్ని నాపురాళ్ళనైనా లాక్కెళ్ళిపోయేంత ఒక ఫోర్స్. పహిల్వాన్ అంటే మాటే కాదు, ఎవరో పహిల్వాన్ చెప్పాడంట. ఈ కండలు పెంచడం అంతలాగా కనిపించడం అంటే మాటలు కాదు, అది చాలా కాయ కష్టం ఉంది అందులోనని చెప్పి బ్రహ్మానందం గారు అరగంట సేపు చెప్పారు ఈ సినిమా గురించి. ఒంగోలు గిత్త ఈ సినిమా అసలు మెస్మరైజింగ్ ఉంటుంది చూడు నాగేంద్ర ఫిల్ము. ఇంకా అవుట్ స్టాండింగ్ సక్సెస్. ఆయన అలా మాట్లాడడం నేను ఎప్పుడు వినలేదు బ్రహ్మానందం గారు. ఆయనకు అవసరం కూడా లేదు. ఏదో ఒక సినిమా సార్ అవునండి, అవును. థ్యాంక్ యూ సార్. మీకు ఎవరు చెప్పారో తెలియదు కానీ సినిమా చూడండి సార్ ఒకరోజు. థ్యాంక్ యూ. అది. తర్వాత మీ దగ్గర పనిచేసిన టెక్నీషియన్స్, మీ అవినాష్ కోల నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో మాట అన్నారు ఆయన. రంగస్థలం దీని ముందు నథింగ్ సార్. దాన్ని ఎట్లాగ ఆన్సర్ చేస్తారు సార్ మీరు? అయ్యో! మా గురువే సార్. నాకు అతి పెద్ద సవాల్ ఏమైందంటే అండి, మా గురువుగారు రంగస్థలంలో కనిపించకూడదండి. అక్కడ ఎక్కువ మార్కులు వేయించుకుంటే నేను అక్కడ అట్లీస్ట్ అది కనబడకపోతే నేను పాస్ అయిపోయినట్టే అండి. మా గురువుగారు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడండి స్క్రీన్‌కి. ఇప్పటికి మీరు అందరూ ఏమంటారు, చరణ్ సార్ సినిమా అంటే రంగస్థలం, ఆర్ఆర్ఆర్ మా దగ్గర చెప్తారు. అంటే ఒక ప్లేస్‌లోకి వెళ్ళి కూర్చుంది సార్ రంగస్థలం. అది రంగస్థలం వేరే డైరెక్టర్ ఫిల్మ్ అయితే పర్లేదండి. అది మా గురువుగారి ఫిల్మ్ వల్ల నాకు ఫస్ట్ అక్కడే నేను దాన్ని ఓవర్‌కమ్ చేయడానికే నాకు చాలా టఫ్ జాబ్ అయిందండి. ప్రతి ఒక్కళ్ళని రంగస్థలంలో ఏమైనా అనిపిస్తుందా? రంగస్థలంలో ఏమైనా అనిపిస్తుందా? అంటే అస్సలు నువ్వు అడుగుతుంటే రంగస్థలం మాకు గుర్తు వచ్చి చెప్తున్నాను తప్ప అసలు మాకు గుర్తే లేదన్నారండి. అక్కడ పాస్ అయిపోయామండి. అంతేండి. అంటే రంగస్థలం సెపరేట్ జానర్ అండి. ఇది సెపరేట్ జానర్ అండి. అదొక ఎమోషను, ఇదొక ఎమోషన్. అదేలేండి. అది అంటే టు బీ వెరీ ప్రిసైజ్, రంగస్థలం లాంటి కంటెంట్ అంతకుముందు వచ్చిందండి కొన్ని సినిమాలు. ఊరమ్ముడు బతుకులని అవన్నీ. బట్ దీనికి ఆయన బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే, మంచి క్యారెక్టరైజేషన్స్, రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషను చాలా అద్భుతంగా చెవిటివాడు క్యారెక్టర్ ఉంటాయి. అవన్నీ చేసి వేరే నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు. అండ్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ గివెన్ ఆల్ ద లైఫ్ టు ద ఫిల్మ్. ఇప్పుడు ఇది ఇంతవరకు ఎవ్వరూ మన తెలుగులో చెయ్యలేదు. అవును. తెలుగులో ఎక్కడో ఇండియా వైడ్ మాట్లాడుకుంటే దంగలును వాటి గురించి తెలుగులో టచ్ చేయలేదండి. తెలుగులో టచ్ చేయలేదు. ఫస్ట్ టైం మీరు టచ్ చేశారు. చూద్దాం సార్. చూద్దాం. కాదు, అసలు రామ్ చరణ్‌కి ఇలాంటి కథ రాయాలని మీకు ఎందుకు అనిపించిందండి? అదే అసలు మొదటి నుంచి నా బేసిక్ క్వశ్చన్. అది నేను ఆర్ఆర్ఆర్ అది కాదండి. 'మెరుపు' అనే ఒక సినిమాకి ఆయన సినిమా స్పోర్ట్స్ డ్రామాలో సినిమా చేస్తే ఆగిపోయిందండి. నేను ఎప్పటికైనా స్పోర్ట్స్ సినిమా చేయాలని ఒక ఇంటర్వ్యూలో నేను ఏమనుకుంటా అంటే ఏ ఏ హీరో ఏ సినిమా చేద్దారనుకుంటున్నాడు. అలాంటి కథ రాస్తే అంటే మనం కథ పట్టుకెళ్ళి చెప్పడం ఏంటంటే వాళ్ళకి కావాల్సిన కథ మనం పట్టుకెళ్ళి చెప్తే వాళ్ళకి టక్కుమని పట్టుకుంటారు కదా. అవునండి. అవసరం లేని వాళ్ళకి మనం ఏం చెప్పినా అనవసరం అండి. అవసరంలో ఉన్నవాడికి పట్టుకెళ్ళి అది చెప్తేనే పట్టుకుంటుంది కదా అనండి. అప్పుడు అనుకున్నాను చరణ్ సార్ రాస్తే స్పోర్ట్స్ డ్రామా రాద్దామని. రాద్దాం అనుకుంటే ఆ స్పోర్ట్స్ డ్రామా ఇలా తిరిగి అంటే ఇది ఒక ఆటగాడి స్టోరీ కదండి. ఆటగాడి ఐడెంటిటీ కోసం ఫైటింగ్ అండి అది. సింపుల్ చెప్పాలంటే కథ గురించి ఆటగాడి ఐడెంటిటీ కోసం ఫైటింగ్ అండి. గుర్తింపు కోసం. ఒక చిన్న పిల్లోడు కూడా కేరమని అరుస్తాడు. నేను పుట్టానురా గుర్తించండ్రా అని. ప్రతి ఒక్కళ్ళు గుర్తింపు కోసమే కదండీ. మీరు కథ సినిమా అంతా చూస్తే ప్రతి క్యారెక్టరు గుర్తింపు కోసమే ట్రై చేస్తూ ఉంటది. మీరు అబ్జర్వ్ చేయండి పొద్దున్న సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రి క్యారెక్టరు ఫైటింగ్ ఐడెంటిటీ కోసమే. అదే ఈ సినిమా కథ. మీ ఐడెంటిటీ కూడా దానిలో ఉంది. అవునండి. అంతే కదండీ. సార్. మీ ఐడెంటిటీ ఉంది, రామ్ చరణ్ గారి ఐడెంటిటీ ఉంది, అందరూ రెహమాన్ గారి ఐడెంటిటీ. అవునండి. రెహమాన్ గారు పాపం ఆయన ఎప్పుడు ప్రతిదానికి దాన్ని ఇదే నా ఫస్ట్ సినిమా తెలుగు ఫిల్మ్ అనుకుంటాను అంటున్నారండి ఆయన. అది విజయవాడ వచ్చి కూడా ఆయన చాలా ఉత్సాహంగా అవును. పాటలు పాడి డాన్స్ చేసి. ఫస్ట్ విజయవాడ ఆయన ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత. అవును. అసలు హైదరాబాద్ రావడమే తక్కువైంది. అవునండి. అవును. విజయవాడ ఏంటి? వచ్చేస్తారండి ఈసారి తెలుగు ఫిల్మ్స్ చాలా మంది చేయాలని ఇంట్రెస్ట్ ఉందంటండి ఆయనకి. డైరెక్టర్లు అందరూ అప్రోచ్ అవ్వచ్చండి. హ్యాపీ అవైలబిలిటీ ఆయనతో వర్కింగ్. అంటే రెహమాన్ గారి దగ్గర భయం ఉందండి. ఆయన వర్క్ సరిగ్గా కంప్లీట్ చేయడు. దుబాయ్ అంటాడు, లండన్ అంటాడు, వీళ్ళు ఎక్కడికి అక్కడికి ఆ క్యాసెట్లు పట్టుకు తిరుగుతూ ఉంటారు. ఇలాంటివి మీరు లేదండి. అసలు ఒక్కడు కూడా లేదండి. నిజంగా అదే అంటే
ఇప్పుడు కూడా మీకు ఫోన్ చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. 4th రింగ్, 5th రింగ్‌కి ఎత్తాడండి ఫోనే. ఎత్తి చెప్పండి అంటే నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. దాంట్లో కూడా అడిగానండి క్వెషన్. అంటే వెంటనే లిఫ్ట్ చేసేస్తారు సార్ మీరంటే, మీరిప్పుడు ఏదో మూడ్‌లో మీకు ఒక ఐడియా వచ్చుంటది. ఈ పాట ఎలా ఉంటే బావుంటదని వెంటనే మీరు ఎక్సైట్‌మెంట్‌తో ఫోన్ చేస్తారు. నేను 5 డేస్ తర్వాత మీ టచ్‌లోకి వచ్చానంటే మీరంతా నిరుత్సాహపడిపోతారు. అందుకే నేను డైరెక్ట్‌గా ఫోన్ కాల్ ఎప్పుడు మిస్ చేయనంట. ఓకే. మీకు వెంటనే ఎక్సైట్‌మెంట్ మీరు చెప్తే నాకు వెంటనే ఒక ఇన్స్పిరేషన్ వచ్చి నేను ఒక ట్యూన్ చేయడం ఉంటది. ఇప్పుడు మీరు చేసిన తర్వాత 5 డేస్ తర్వాత మళ్ళీ బ్యాక్ కాల్ చెప్పండి ఎందుకు కాల్ చేశారు ఆ రోజు అంటే, ఇంకేముంటది మ్యూజిక్ కదా అది అన్నారండి. నేను ఇంటర్వ్యూ చేశాను సార్ వస్తదిలా ఉందండి ఈరోజు. వెరీ గుడ్. మీరు రెహమాన్ గారినే ఒక కుదిపిన కథ చెప్పారు. అంటే ఆయనకే ఒక ఛాలెంజ్ అనిపించిందేమో అనుకుంటున్నాను. వాట్ వాజ్ హిస్ ఫస్ట్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.